ఈ మధ్య చిన్న సినిమాలను కూడా హిందీలో డబ్ చేసి నార్త్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటిది సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రాన్ని తెలుగుతో పాటే హిందీ వెర్షన్‌ను విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పైగా ఈ సినిమా కథ నార్త్‌లోనే జరుగుతోంది. మేకింగ్ కూడా పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా ఉంది. విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎంతో పేరు వచ్చింది. అందుకే ఈ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్‌ని హిందీలో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టకేలకు అభిమానుల కోరిక నెరవేరబోతోంది. 'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. 'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ జనవరి 24 నుంచి అందుబాటులోకి రానుంది. నార్త్‌లో భారీ సంఖ్యలో థియేటర్స్లలో ఈ సినిమా విడుదల కానుంది. పైగా హిందీ వెర్షన్‌కు బాలయ్యనే డబ్బింగ్ చెప్పడం విశేషం. బాలయ్య డైలాగ్స్‌కి ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. వేరే వారు డబ్బింగ్ చెప్తే ఆ ఇంపాక్ట్ పోతుందనే ఉద్దేశంతో స్వయంగా బాలకృష్ణనే హిందీ డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. 'డాకు మహారాజ్' చిత్రానికి నార్త్‌లో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇది నార్త్‌లో జరిగిన కథ కాబట్టి అక్కడి ప్రేక్షకులు సినిమాని ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దానికి తోడు హిందీ ప్రేక్షకులు మాస్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అది చాలదు అన్నట్టుగా 'పుష్ప 2' తర్వాత అక్కడ ఆడియన్స్‌ను మెప్పించే సరైన సినిమా రాలేదు. ఇవన్నీ కలిసొచ్చి హిందీలో 'డాకు మహారాజ్' మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఇప్పుడు హిందీ కలెక్షన్స్ కూడా తోడైతే బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.